అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను అల్లసాని పెద్దనచే రచించబడిన మనుచరిత్ర ప్రబంధములోని ప్రథమాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. ముడిచిన ఒంటి కింజట మూయము వన్నే మెకము తోలు కిరీటముగా ధరించి కకపాల కేదార కటక ముద్రిత పాని కురుచలాతాముతోన్ కూర్చిపట్టి ఐనేయమైన వడ్డానంబులవనిచే అక్కలించిన పొట్ట మక్కలించి ఆరకూటఛాయ అవగలింపగంచాలు బడుగు దేహంబున భస్మమలది మిట్టయురమున నిడుయోగ పట్టెమెరయా చెవుల రుద్రాక్ష పోగులు చవుకలింప కావి కుబుసంబు జలకుండికయును పూని చేరి తద్గేహ మౌసద సిద్ధుండొకండు ఎర్రటి జుట్టును ముడివేసి ఒకటే జడగా కప్పి పులి చర్మాన్ని కిరీటంలా కనిపించేటట్లుగా ధరించి చిన్న యోగదండంతో సన్యాసి సంచిని పట్టుకొని ఆడు జింక చర్మాన్ని వడ్డానంగా కట్టి వెన్నెముక అంటుకుంటూ పోయిన కడుపును ఉబ్బించి ఇత్తడి కాంతి కన్నా మిన్నగా కనిపించే బక్కనైన శరీరంపై విభూదిని పూసుకొని ఎత్తైన ఛాతిపై యోగ పట్టె మెరిసిపోతూ చెవులలో రుద్రాక్షల మనులు కదలాడుతూ కాషాయ వస్త్రాధరణతో నీటితోడి కమండలాన్ని చేతబట్టి ఓ ఔషధ సిద్ధుడు ప్రవరుని ఇంటికి చేరాడు. ఇట్లు చనుదెంచు పరమయోగీంద్రు కాంచి భక్తి సంయుక్తి ఎదురేగి ప్రణతుడగుచు అర్ఘ్యపాద్యాది పూజనం బాచరించి ఇష్టమృష్టాన్న కలన సంతుష్టం చేసి ఇలా వచ్చినట్టి ఆ పరమ యోగీశ్వరుణ్ణి తిలకించి భక్తి ప్రపత్తులతో ఆరాధించి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి సంతోషంగా ప్రీతికరమైన భోజనాన్ని సమర్పించి ఎందుండి ఎందున్ పోవచ్చు ఇందులకే తెంచినారలిప్పుడు విద్వద్వందిత నేడు కదా మన్మందిరము పవిత్రమయ్యే మాన్యుండనైతే విద్వజ్జనుల చేత గౌరవించదగినట్టివాడా ఎచ్చటి నుంచి ఎక్కడికి వెళుతూ ఇక్కడికి వేంచేసినారు. నీ రాకతో ఈ దినము మా ఇల్లు పవిత్రమైనది. మీ రాక వలన నేను కూడా గొప్పవాడిని అయితిని కదా. మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగ మీ పాద పవిత్రామలతోయము అలగుద్యో మార్గజరాంబు పౌనరుక్త్యములుర్విన్
మీరు మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రంలా ఎంతో ప్రభావవంతమైనది, దివ్య శక్తిని కలిగి ఉన్నది. మీరు ఉన్న ప్రదేశమే పరమ పవిత్రమైన చోటు. మీ పాదాల నుండి స్రవించే జలమే ఆకాశగంగ నుండి వచ్చే పవిత్ర జలం వంటిది. వానిది భాగ్య వైభవము, వానిది పుణ్య విశేషమెమ్మెయ, వానిదవంద్య జీవనము, వానిది జన్మము. వేరు చేయక వాని గృహాంతరంబునా భవాదృశ్య యోగి జనంబు పావన స్నాన విధాన పానములా సంతసమందుచు పోవు నిత్యలు. మీ వంటి యోగులు ఏ గృహస్థుని ఇంటి యందు భేదభావం లేకుండా స్నానాది కాలకృత్యాలు పాటించి ఆనందంగా తృప్తిగా అన్నపానాదులు స్వీకరిస్తారో ఆ గృహస్థుని జీవితం నిజంగా భాగ్యవంతమైనదేగాక ఎంతో అర్థవంతమైన జీవనాన్ని గడుపుతూ అటువంటి గృహస్థుని జన్మ సార్థకమైనదిగా చేసుకుంటాడు. మౌనినాదా కుటుంబ జంబాల పటల మగ్న మాదృశ గృహమేది మండలంబు ఉద్ధరింపగ ఔషధ మొండు కలదే యుష్మదంగ్రి రజోలేశ మొకటి తక్క. ఓ మునీంద్ర, భవసాగరమనే బురదలో చిక్కుకొని ఉన్న మాలాంటి మానవులను కాపాడుటకు మీ పవిత్రమైన పాదధూళి రేణువులు తప్ప మాకు వేరే విధమైన మందు లేదు కదా. నా విని ముని ఇట్లను వత్సా వినుమా వంటి తైర్తికావలికెల్లా మీ వంటి గృహస్థుల సుఖ జీవనమునన్ కాదే తీర్థ సేవయు తలంబ. ప్రవరుడు ఆ విధంగా చెప్పగా విన్నట్టి ఆ యోగి పుంగవుడు ఒక మునీశ్వరుడిలా స్పందిస్తూ ఇలా అన్నాడు. ఓ తండ్రి, ఆలోచించి చూస్తే మీలాంటి గృహస్థుల సుఖవంతమైన జీవితం వల్లనే మా వంటి తీర్థయాత్రికులకు పుణ్యతీర్థాల సేవనం సాధ్యమవుతున్నది. కెలంకులనున్న తంగెటి జున్ను గృహమేది యజమానుడంక స్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు కడలేని అమృతంపు నడబావి సంసారి సవిద మేరు నగంబు భవన భర్త మరుదేశ పద మధ్యమ ప్రపకులపతి ఆకటి వదవు సస్యము కుటుంబీ బదిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిథి క్షపణ కావదూత కాపాలిక జనాదలకు కానా భూసురోత్తమా గార్హస్థ్యమునకు సరియే. చెవిటి గుడ్డి కుంటి వంటి అనాథలకు
బ్రహ్మచర్యంలో ఉన్న విద్యార్థులకు, వానప్రస్థాశ్రమాన్ని అనుసరించిన వారికి, సన్యాసులకు, అతిథులకు, బౌద్ధ భిక్షువులకు, అవధూతలకు, కాపాలికులకు గృహస్థుడు గొప్ప ఆధారంగా నిలుస్తాడు. అందువల్ల గృహస్థాశ్రమానికి సమానం మరొకటి లేదు. నావుడున్ ప్రవరుండిట్లను దేవా దేవర సమస్త తీర్థాటనమున్ కావింపుదురిలపై అటుకావునా విభజించి అడుగన్ కౌతుకమయ్యన. సిద్ధుడు గృహస్థాశ్రమాన్ని ప్రశంసించిన వెంటనే ప్రవరుడు ఇలా పలికాడు: స్వామి, మీరు భూమి మీద ఉన్న సమస్త తీర్థక్షేత్రాలను సందర్శించి సేవ చేశారు కదా, అవి ఒక్కొక్కటిగా తెలుసుకోవాలనే ఆకాంక్ష నాకు కలిగింది. దయచేసి వాటిని తెలియజేయండి. ఏ ఏ దేశములను చరించితిరి, మీరే ఏ గిరుల్ చోచినా, రే ఏ తీర్థములందున్ కృంకిడితి, రే ఏ ద్వీపముల్ మెట్టినా, రే ఏ పుణ్యవనాలి త్రిమరితి, రే ఏ తోయదుల్ దాసిన రాయా చోటుల కల్గు వింతలు మహాత్మా నాకెరింగింపరే. ఓ మహాత్మా, మీరు ఏ ఏ దేశాలను సందర్శించారో, ఏ ఏ పర్వత శిఖరాలను తిలకించారో, ఏ ఏ పుణ్యతీర్థాలలో స్నానం చేశారో, ఏ ఏ ద్వీపాలలో విహరించారో, పవిత్రమైన ఏ ఏ అడవులలో సంచరించారో, ఏ ఏ మహాసముద్రాల తీరాలను చేరి చూసితిరో, వాటి గురించి నాకు సవివరంగా తెలియజేయండి. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయో, అఖిల కల్మస హరంబా కానవేడదనని నా అమ్మౌని వర్యుండాదరాయత్త చిత్తుండై అతని కనియే. తీర్థయాత్రలకు వెళ్ళి సేవ చేయలేకపోయినప్పటికీ సకల పుణ్యతీర్థాల మహత్యాలను విన్నా సకల పాపాలు తొలగిపోతాయి. అందుచేత మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని ప్రవరుడు చెప్పగానే సిద్ధుడు మిక్కిలి పరమానందభరితుడై ఆదరంతో ఇలా పలికాడు: మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.